మేఘాద్రి రిజర్వాయర్ వద్ద చేపలు పట్టడానికి వెళ్లి ఇద్దరు యువకులు నీట మునిగి మృతి చెందారు. పెందుర్తి ప్రాంతానికి చెందిన బల్లంకి శేఖర్, ఎడాడ లక్ష్మణ్ కుమార్ ఇద్దరు కలిసి మేఘాద్రి రిజర్వాయర్ వద్ద చేపలు పట్టడానికి వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతి చెందారు. ప్రమాద విషయాన్ని పెందుర్తి పోలీసులకు తెలియగానే సీఐ సతీష్ కుమార్ తన సిబ్బందితో రిజర్వాయర్ కు చేరుకుని గజ ఈతగాళ్లతో మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ కు తరలించారు. యాక్చువల్గా పెందుర్తి లిమిట్స్లోని మేఘాద్రి రిజర్వాయర్ ఉందండి. ఇది యాక్చువల్గా ఆహ్లాదకరంగా ఉంటుందని చాలామంది ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఈ వర్షాకాలం కానీ లేదా రిజర్వాయర్ వాటర్ ఉన్నప్పుడు కూడా చాలామంది వస్తుంటారు. అదేవిధంగా ఈ చుట్టుపక్కల ప్రాంతాల వారికి ఇది వచ్చి ఒక సాయంత్రం పూట రావడం, అన్నీ చేయడం, ఒకవేళ తెలియకుండా దిగడం, చేపలు పట్టడం చేస్తాం. చాలాసార్లు మేము హెచ్చరిస్తున్నాం. ప్రతి సండే పూట కూడా ఆదివారం సెలవు కాబట్టి పిల్లలు, టీనేజ్ పిల్లలు ఎక్కువ మంది వస్తారు అని చెప్పి ఉద్దేశంతోనే ఒక టీమ్స్ పెట్టి సాయంత్రం పూట, ఉదయం పూట వస్తుంది. అదే గణేష్ నిమజ్జనాలకి మళ్ళీ స్పెసిఫిక్గా బ్యానర్స్ కూడా ఏర్పాటు చేసామండి, ఇలా రావద్దని చెప్పేసి. చుట్టుపక్కల అవేర్నెస్ కల్పిస్తున్నప్పుడు కూడా ఇది తెలియని సారథతోనే వస్తున్నారు. కానీ దీనివల్ల మూల్యం చెల్లించిన పాపం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, తల్లిదండ్రులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రజెంట్ ఇప్పుడు జరిగిన దాంట్లోనే అలా అయింది. చేపలు పట్టడం కోసం వచ్చారు ఇద్దరు, సెలవు అని చెప్పేసి, జాబ్ సెలవు అని చెప్పి వచ్చారు, ఒడ్డు నించున్నారు. దాంతో సరదాగా ఆడుకుంటూ వాళ్ళు ఏం చేస్తున్నారు, అది చెప్పేది పడింది అని దిగి ఉన్నారు. దీనంటే మనం ఎవరైతే స్విమ్మర్స్ ఉన్నారో వెళ్ళారో అప్పటికే మునిగిపోయారు. పాపం వీళ్ళు గాలించి వాళ్ళిద్దరిని కూడా బయట తీయడం జరిగింది. దీని మీద ఏమైనా నియంత్రణ చర్యల కోసం మేము ఎప్పటికప్పుడు ప్రెస్లో చెప్తున్నాం. చుట్టుపక్కల మా ఎప్పుడైతే రక్షకు మా బ్లూ కోడ్స్ ఉన్న టీమ్స్ తిరుగుతున్నాయి, టీమ్స్ తిరుగుతూ వాళ్ళకి అవేర్నెస్ చేస్తున్నాం. మీ యొక్క సరౌండింగ్లో ఉంది, ఇది ఆహ్లాదకరం కాదు, దీంతో ప్రమాదం కూడా పొంచి ఉందని చెప్పి చాలాసార్లు చెప్తున్నాం. అయినప్పుడు కూడా సంవత్సరానికి ఎప్పుడు కూడా ఈ ప్రాణ నష్టం అనేది జరుగుతుంది. దీని మీద కొంచెం ఇంకోసారి ఏదైతే అధికారులు ఇక్కడ ఎవరైతే ఉన్న అధికారులు వాళ్ళతో మేము కోఆర్డినేషన్ మీటింగ్ కండక్ట్ చేసి అప్పుడప్పుడు మేము లెటర్లు కూడా ఇస్తూ వాళ్ళని స్పందించి కొంచెం బోర్డులు, కొంచెం డిస్ప్లే లాంటివి ఎల్సీడీ డిస్ప్లేలు పెట్టి ఇక్కడ ప్రాబ్లమ్స్ ఏం జరుగుతున్నాయో అవి మేము ఎప్పుడైతే వీడియోస్ చేస్తానో అవి డిస్ప్లే చేసి ప్రజలకి ఇలా జరిగితే ఇలా ఉంటుందని చెప్తే ఇంకొంచెం ముందు తీసుకెళ్తే కొంచెం నివారించడానికి అవకాశం. ఎంచేతంటే ప్రజలు మనం ఎంత చెప్పినప్పుడు కూడా మా యొక్క సంతోషాన్ని, సరదాన్ని కాదంటున్నారు, మాకు తెలియదు జాగ్రత్త అని చెప్పి వాళ్ళు ఆలోచిస్తున్నారు. కానీ వెనకున్న అజాగ్రత్త ఇలా వస్తుందని చెప్పి దానికి చెప్తున్నాం. చెప్పినప్పుడు కూడా వాళ్ళు కొంచెం ముందుకు వెళ్తున్నారు. మనకి ఎప్పుడు మా సిబ్బంది వస్తున్నారు, తర్వాత ఇక్కడ రెగ్యులర్ ఉంటాయి. వీళ్ళు 10 to 5 స్విమ్మర్స్ ఎప్పుడు అవైలబిలిటీ ఉంటారు, వీళ్ళు వాచ్ చేస్తాను. కానీ ఇక్కడ సీసీ కెమెరాలు ఒకటి అవసరం ఉంది. ఇక్కడ ఏదైతే కన్సర్న్ సంబంధిత అధికారులతో చర్చించి సీసీ కెమెరాలు పెట్టే విధానం, ఒక ఎల్సీడీ స్క్రీన్ పెట్టి, లౌడ్ స్పీకర్లు పెట్టి ఇలా ప్రాబ్లం ఉండే విధంగా, అదే ఇంట్లో చెరువులకు ఎవరైనా దీంట్లో రిజర్వాయర్లు దిగిన వెంటనే ఒక సైరన్ వచ్చే విధంగా ఒకటి ఇలాంటివన్నీ ఏర్పాటు చేయాలని చెప్పి ఇక ముందు ఇలా జరగకుండా చేయడం కోసం మిగతా అధికారులతో నేను కొంచెం బ్రాంచ్ ముందుకెళ్దాం అనుకుంటున్నానండి. కాబట్టి సపోర్ట్ ఇది ఎంతైనా సరే చుట్టుపక్కల పబ్లిక్ అవసరం అండి. ఎందుకంటే వాళ్ళు అవేర్నెస్ రానంత వరకు ఇలాంటివి జరుగుతుంటాయండి. మా యొక్క చర్యలు ఎప్పుడు కూడా జరుగుతుంటున్నాయి, ఇంక ముందు కూడా చేపడుతుంటాయి. సార్, ఆ కుర్రోళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు, వయసు ఎంత, పేర్లు? 17 years, ఒకటి 18 years అండి. వీళ్ళు ప్రైవేట్ వర్క్లో చేస్తారు. ఒక కార్మిక నగర్ ఒక ఆయన, ఒక అతను ఆ యొక్క పెందుర్తి అతను అండి. ఇతను కూడా జేఎన్ఆర్ కాలనీకి సంబంధించిన వ్యక్తులు, ఇద్దరు ఫ్రెండ్స్. మా ఫ్రెండ్స్ అయితే ఇంకో అబ్బాయి, ముగ్గురు వచ్చి అక్కడ చేపలు పడదామని చెప్పేసి అక్కడ ఒడ్డున ఉన్నారు. జస్ట్ గ్యాలం చేపలు పడదు. ఎప్పటికప్పుడు వాళ్ళు హెచ్చరిస్తారు, వెళ్తుంటారు, వస్తుంటారు. సో ఒక అబ్బాయి చెప్పు పడిందని దిగారు. అతనికి చెయ్యి, ఇంకొక ఆయన చెయ్యి అందించారు. ఒకటి ఎప్పుడైతే మునిగారో ఆ చేతితో పాటు అతను కూడా వెళ్ళిపోయారు. ఇద్దరు లోనికి వెళ్ళిపోయిన వెంటనే ఆ మూడో వ్యక్తి కూడా దిగపోతే మన దగ్గర ఉన్న వాళ్ళని అతను సంరక్షించారు. Audio Jungle.